ఓకే, హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ప్రస్తుతం మనము ధూల్పేటలోని లక్ష్మీనారాయణ సింగ్ మూర్తి కళాకారు దగ్గర ఉన్నాము. అండ్ ఇక్కడ ప్రతి సంవత్సరం మన బాలాపూర్ గణేష్ యొక్క విగ్రహాలు అయితే తయారు చేస్తారనమాట. నా బ్యాక్గ్రౌండ్లో మన బాలాపూర్ గణేష్ విగ్రహాలు తయారు చేసే వారి యొక్క కేంద్రం ఉంది. అండ్ మీరు చూస్తున్నారు, బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా. ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పూర్తిగా ఎండ్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, డిసైడ్ చేయండి. ప్లస్ మరొకసారి చెప్తున్నాను, మన ధూల్పేటలోని ఆకాష్పురి హనుమాన్ మందిర్ టెంపుల్కి వెళ్ళే దారిలోనే మన లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు వారి యొక్క ప్లేస్ ఉంటుందన్నమాట. ఇక్కడే మన బాలాపూర్ గణేష్ యొక్క విగ్రహాలు అయితే తయారు చేయడం జరుగుతుందన్నమాట. అంటే బాలాపూర్ గణేషే కాదు, అలాంటి డిజైన్లోనే మన మిగతా గణేష్ విగ్రహాలు అయితే తయారు చేయడం జరుగుతుంది. లోపలికి వెళ్ళే ముందు మన గేట్ పక్కనే ఇక్కడ చిన్న గేట్ ఉంటుంది. ఇక్కడ మన మినీ బాలాపూర్ గణేష్ రూపంలో బుజ్జి వినాయకుడు ఉంటారనమాట. ఈ విగ్రహం యొక్క హైట్ వచ్చేసి సుమారు 9 నుంచి 10 ఫీట్లు ఉంటుంది. అండ్ బ్యాక్ డ్రాప్తో కలిపి ఇంకా సుమారు 10 ఫీట్లు పై చిలికే ఉంటుందన్నమాట. అంటే 10 ఫీట్స్ కంటే పైనే ఉంటుంది. అండ్ చూసుకోవచ్చు మన బుజ్జి వినాయకుడు ఎంత అందంగా ఉన్నారో. మన స్వామివారి ఇరువైపులా, అంటే ఇటువైపున మన త్రిశూలం ఉంది, అండ్ ఇటువైపున గొడ్డలు అయితే ఉందన్నమాట. సో మన బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, భారీ వినాయకుడు అనమాట, ఎంత అందంగా ఉన్నారో. మన స్వామివారి యొక్క నేత్రం అనమాట, ఒక కన్ను చూస్తుంటే ఎంత అందంగా ఉందో కదా. చూశారు కదా ఫ్రెండ్స్, మన బాలాపూర్ గణేష్ యొక్క విగ్రహాలు తయారు చేసే కేంద్రంలో మన విగ్రహాలు ఏ విధంగా ఉన్నాయి అండ్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయో మీకు పూర్తిగా చూపించే ప్రయత్నం చేశాను. ఇవే కాదు, మన గణేష్ సింగ్ కళాకార్, వికాస్ సింగ్ కళాకార్, అజయ్ సింగ్ కళాకార్, ఇలా మిగతా కళాకారు వాళ్ళ యొక్క షెడ్లో తయారు చేసే మన గణేష్ విగ్రహాల యొక్క అప్డేట్స్ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. స్టే ట్యూన్, కీప్ వాచింగ్. జై శ్రీ గణేష.